హలో! హాయ్ అందరికీ. ఇక్కడొచ్చేసి చెక్కలు చేస్తున్నాము. 1 కేజీ రైస్ ఫ్లోర్‌లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2-3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత సన్నగా తరిమిన కరివేపాకు, అలాగే నానబెట్టిన పెసరపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ రైస్ ఫ్లోర్‌ని. మిక్స్ చేసుకున్న అనంతరం కొద్దిగా ఆయిల్, అలాగే కొంచెం నువ్వులు వేసుకోవాలి. అలాగే కొంచెం జింజర్ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న అనంతరం కొద్దిగా వాటర్ పోస్తూ నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారనేది. మనం వాటర్ ఎక్కువ యూజ్ చేసామంటే మిక్చర్ అనేది కొంచెం లూజ్ అవుతది. సో, కాబట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా మిక్చర్‌ననేది. సో, మిక్చర్ చేసుకున్న అనంతరం వచ్చేసి కొద్దిగా మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వలన కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో, జీలకర్ర వేసుకొని కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేది ఎలా రావాలంటే ఇలా నీట్‌గా ముద్దలా రావాలి. ముద్ద వచ్చిన తర్వాత చిన్న ఉంటలైతే చేసుకోవాలి వాటిని, ఆ ముద్దని. ఆ ఉంటల్ని మనం రౌండ్‌గా అయితే ఒత్తుకోవాలి మిషన్‌తో. చూడండి ఎలా చేస్తున్నారనేది. సో, రౌండ్‌కైతే ఒత్తుకున్నాం కదా! రౌండ్‌గా ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ కాగిన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా కాలాలి ముందుగానే. సో, కాగిన ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ వాటిని అటు ఇటు బాగా ఫ్రై అయ్యేలాగైతే తిప్పుకోవాలి. చూడండి మేము ఎలా అయితే చేస్తున్నామో. సో, అలా కాల్చుకోవడం వలన ఏంటంటే బాగా క్రిస్పీగా అయితే వస్తాయి చెక్కలనేవి. అవి బాగా కాగిన తర్వాత గోల్డెన్ కలర్‌లోకి అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. చెక్కలైతే రెడీ అయినాయి. Thank you for watching. Bye.